యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనం తీద్దాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనం. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మల్లుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు పెట్టిరి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏడవ అధ్యాయము 26వ వచనంలో మనం ఒకసారి చూద్దాం. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మల్లుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు పెట్టారు. ఈ యొక్క విషయము మీ అంతమందికి తెలుసు. ఇక్కడ ఈ జరిగిన సంఘటన ఇక్కడ మనం చూసినట్లయితే వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మల్లుకొనెను. యెహోవా కోపోద్రేకము వచ్చి రాళ్ళు కుప్పగా వేసిన పరిస్థితి ఇక్కడ ఎందుకు వచ్చిందో కదండి. యెహోవా కోపము ఎలా ఉంటది? వారు రాళ్లను వేసి ఎలా చేశారంట? రాళ్లను కాల్చి అగ్ని చేత కాల్చి వారి మీద వేసి అది కుప్పగా వేసి ఉంచారంట. అది ఇప్పటికీ ఉంది. మనము వెళ్ళి చరిత్రను చూసుకొని రావచ్చు. అయితే ఈ యొక్క విషయము ఎందు నిమిత్తము జరిగిందంటే, ఆకోరు లోయ అని దీనికి ఎందుకు పేరు పెట్టబడిందంటే, ఆకోరు అనే పేరుకి అర్థము బాధ లేదా శ్రమ అని అర్థం. మనకు చూస్తే పర్వతాలు దేవుని గురించి మాట్లాడే అనుభవాలు ఉంటాయి. లోయలను దేవుడితో మాట్లాడే అనుభవాలుగా మరి లోయలను మరి పోలుస్తారు. ఇక్కడ చూస్తే ఈ పర్వతంలో ఇక్కడ యొక్క లోయలో వీరిని ఎందుకు ఇలాగా ఈ ఫ్యామిలీని అక్కడ సమాధి చేశారు. మనము 6వ అధ్యాయము 7వ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళక క్షుణ్ణంగా చదువుకోండి. నేను మీకు ఒక పైన స్టోరీ లాగా చెప్తాను. ఆకాను మోషే లీడర్షిప్ తర్వాత యెహోషువకు ఆ నాయకత్వము ఇవ్వబడుతుంది. ఇశ్రాయేలు ప్రజల్ని కానాను దేశానికి మరి మోషే ఇశ్రాయేల్ ప్రజలను అక్కడి నుంచి బందీ నుంచి బానిస బ్రతుకుల నుంచి విడిపించి వారి 40 సంవత్సరాలు మరి నడిపించిన తర్వాత ఆయన లీడర్షిప్ని మరి యెహోషువకు ఇస్తారు. మరి యెహోషువ వెళ్ళిపోయి కానాను దేశం కనబడింది కదా అని వెళ్ళిపోవడానికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ కానాను దేశాన్ని కొంతమంది రాజులు ఆక్రమించి దాన్ని పరిపాలిస్తూ ఉంటారు. అయితే ఇది వాగ్దాన దేశము కాబట్టి మనం ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు వాళ్ళకి విజయాలను ఇస్తూ మరి ఆ దేశాన్ని వారికి అప్పగిస్తానని ప్రామిస్ చేశాడు. కానీ వీరు వెళ్ళి దాన్ని ఆక్రమించుకోవాలి. ఆ యొక్క లీడర్షిప్ అనేది యెహోషువ నాయకత్వంలో జరుగుతున్నది. అయితే వీరు ఇలా వెళ్తుండగా ఎరికో పట్టణాన్ని దాటాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు దేవుడు కొన్ని సూచనలు కొన్ని పని చెప్తారు. ఏమని? వారు మందసాన్ని ఎత్తుకొని దాని చుట్టూ తిరగవలెను, ప్రార్థించాలి, స్తుతించాలి. అప్పుడు ఎరికో గోడలు అవి పడిపోతాయి. అయితే పడిపోయిన తర్వాత వారు ఆ దేశాన్ని ఆక్రమించుకొని అక్కడ కొల్లగొట్టిన ప్రతిదీ యెహోవా ధనాగారంలో వారు పెట్టవలసి ఉన్నది. కానీ వీరు ఇందులో ఆకాను అనే వ్యక్తి ఒక తప్పు చేస్తాడు. మరి మీరు చూద్దాం, ఆ వచనం మీకు చూపిస్తాను. మరి 6వ అధ్యాయము 17, 18, 19 వచనాలు చదువుదాం. ఈ పట్టణము దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ ఇంట వారందరూ మాత్రమే బ్రతుకుదురు. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలుల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురుగాక. గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. ఏమని చెప్పాడు దేవుడు? క్లియర్గా క్లారిటీ ఇచ్చేశారు. ఏమని? ఎరికో పట్టణంలో మీరు వెళ్ళండి.
దేవుడు ఇచ్చేది ఇస్తున్నప్పుడు శపితమైన దాన్ని మాత్రం దేవుని ఖాతాలో వేసేయమంటాడు. ఎందుకంటే దాన్ని ఆయన చూసుకోగలడు. మనము ఆ శాపాన్ని ముట్టుకుంటే మనకి శాపం వస్తుందని ఆ శాపాన్ని ఆయన తీసుకున్నాడు కదండి. కలువరి సిలువలో ఆయన ఏం తీసుకున్నాడు? బంగారం వెండి తీసుకున్నాడా? మన పాపాన్ని మన శాపాన్ని తను తీసుకుంటాడు దాన్ని. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక అది దాన్ని శుద్ధి చేయగలడు. అదంతా దేవుని వశమై ఉన్నది. శపితం అంతా దేవుని వశమై ఉన్నది. మనం దాన్ని ముట్టకూడదు. దాన్ని క్లియర్గా క్లారిటీగా దైవజనుడి ద్వారా చెప్పించారు. ఏమని 18లో చూస్తే, శపించబడిన దానిలో కొంచెమైనను మీరు కొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీల పాలెమునకు శాపము తెప్పించి దానిని బాధ కలుగజేయుదురు కనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు అని వివరంగా వారికి చెప్పేసి వారు దానిలోకి వెళ్ళారనమాట. దేనికి? వీరు ఫైటింగ్కి వెళ్ళారు. దేవుడు ఏదైతే చెప్పారో వారు ఎరుక గోడ చుట్టూరా ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ మందసాన్ని ముందు పెట్టుకొని వారు తిరిగినప్పుడు దేవుడు వారికి ఆ యొక్క దేశం మీద వారికి విజయం ఇచ్చారు. విజయం ఇచ్చినప్పుడు మీరు ఏదైతే దేవుడు చెప్పాడో అది అలాగా చేయాలి. అక్కడ ఉన్న వేటిని మీరు ముట్టొద్దని చెప్పాడు. చూడండి క్లియర్గా 19 చూస్తే, వెండియు బంగారము ఇత్తడి పాత్రలు ఇనుప పాత్రలు యెహోవాకు ప్రతిష్ఠితములగును వాటిని యెహోవా ధనాగారంలో ఉంచవలెను. ఎక్కడ ఉంచవలెను? యెహోవా ధనాగారంలో ఉంచవలెను. మనము తెచ్చుకోకూడదు, మనము దాన్ని ముట్టకూడదు, దానికి ఓనర్షిప్ తీసుకోకూడదు. అది ఓన్లీ దేవునికి చెందింది కనుక దేవుని ధనాగారంలో పెట్టేయాలని దైవజనుడు వారికి, దేవుడు ఆయనకు చెప్పిన మాటను వరకు తెలియజేశారు. యెహోషువ ఎలాగా చేసేవారంటే దేశాన్ని మీద ఒక ముందు తన దగ్గర ఉన్న వారిలో మంచి తెలివైన వారిని వేగుల వారిగా స్పైస్గా పంపించి అక్కడ ఉన్నదంతా మరి ఆ యొక్క ప్లేస్ చూసుకోకుండా ఆక్రమించడం కష్టం కదండి. ఇప్పుడు ఏదైనా మనం ఒకటి ఓన్ చేసుకోవాలంటే అది ఉన్న సరౌండింగ్స్ అంతా మనకు తెలియాలి. ఎట్నుంచి వెళ్ళి దాన్ని మనము గెలుచుకోగలము, దాన్ని సంపాదించుకోగలము తెలుసుకొని తెలివిగా అలా టాక్టికల్గా చేసినప్పుడు ఎరికో పట్టణంలో రాహాబు అనే వేశ్య వారికి సహాయం చేస్తుంది. సహాయం చేసినప్పుడు ఆమెకు వారు ప్రామిస్ చేస్తారు. ప్రామిస్ చేసి ఆ యొక్క కుటుంబాన్ని తప్ప ఇంకా దేనిని ముట్టకూడదని క్లియర్గా తెలియజేసినప్పుడు ఆకాను అనే ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన సైన్యంలో ఉన్నాడు, ఇశ్రాయేలీ ప్రజలలో ఉన్నాడు. యెహోషువకి ఎంతో రైట్ హ్యాండ్గా హెల్ప్ఫుల్గా ఉన్న మనిషి. ఆకాను అంటే మనము ఆయనను ఒక శపితమైన వాడిగానే చూస్తాం, కానీ ఆయన పూర్వస్థితి చూస్తే అది ఎప్పుడైనా ఒక రోజు మనం డిస్కస్ చేసుకుందాం చర్చ్లో. ఆయన యొక్క గొప్ప స్టాండర్డ్స్ని, ఆయనకి ఏమీ లేకుండా ఆకాను అని మనం డిస్కస్ చేయలేం కదండి. ఆయనకు పేరు ప్రతిష్ట సంపాదించుకున్నాడు, దేవునితో మంచి మరి సత్సంబంధం కలిగి జీవించాడు, సేవకుడికి ఎంతగానో సహకారంగా ఉన్నాడు. కానీ ఆ రోజు ఆయన ఏం చేశాడు? ఒక చాలా పెద్ద తప్పు చేశాడు. ఆయన చేసిన ఆ తప్పును బట్టి ఏమైపోయింది? శాపం అనేది కొని తెచ్చుకున్నాడు. ఆ శాపాన్ని కొని తెచ్చుకొని చివరికి ఏమైపోయాడు? మనం ఇందాక చదువుకున్నాము, ఆ లోయలో దేవుని కోపోద్రేకం, యెహోవా కోపోద్రేకం ఎప్పుడు వదిలి మల్లుకుందంట? ఆయన మరణం చూసి ఆయన రాళ్ళు కుప్పగా ఆయన కుటుంబం అంతా, ఆయనతో పాటు ఆయన భార్య బిడ్డలు, ఆయనకున్న సమస్తాన్ని అక్కడ వారు రాళ్లతో కొట్టి చంపి వారిని సమాధి చేసే వరకు ఆయన కోపం ఉండిపోయింది. మనము చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం, యెహోవా పక్షపాతి కాదు. ఇది మన టాపిక్ కాకపోయినా మనం చిన్న మాట చెప్పుకుందాం. ఎందుకంటే యెహోవా నాకు చిన్నప్పుడు డౌట్ ఉండేది, నేను తప్పు చేస్తే నాకే శిక్ష ఇవ్వాలి, నా బిడ్డలు నా భర్త అందరికీ తగలకూడదు కదండి. మరి అలా అయితే మనము ఈ విధంగా చూసుకుంటే కోరాహు కుమారుల గురించి మనం ఎన్నిసార్లు డిస్కస్ చేసుకున్నాం. కోరాహు పాపం చేశాడు, భూమి వీడబడి అందులోపలికి దేవుడు చూస్తుండగానే వారిని కోరాహు వెనకాలన్న ఫాలోవర్స్ అందరూ 250 మంది భూమిలోకి దేవుడు సజీవ సమాధి చేసేసాడు. అయినప్పటికీ మనం చూస్తాము కోరాహు కుమారులు బ్రతికే ఉన్నారు. ఎవరైతే నీతిగా నమ్మకంగా దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావో, నీ తండ్రి తల్లి ఇవన్నీ దేవుడైతే చూడ్డు, కానీ నిన్ను నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు పక్షపాతి కాదు, ఆయనను ప్రేమించే వారిని ఆయన తప్పిస్తాడు కదండి. మనం కీర్తనల్లో చూస్తాం, మోషే రాసిన కీర్తనలు ఏమని, అతను ప్రేమించను కనుక అతన్ని
తప్పించేదను, అతను నా నామమును ఎరిగిన వాడు కనుక అతన్ని ఘనపరిచేదను. మనం ఎవరమైతే ఆయనను నమ్ముకొని నీతిగా మనము ఆయన ప్రజగా ఆయన నమ్ముకొని మనం యథార్థంగా జీవిస్తామో మనకి ఏ కొదువ ఏ కొరత లేదు. మనకి ఏది తగలనివ్వకుండా ఆయన కాపాడుకుంటాడు. కనుక ఆయన రెక్కల నీడలో మనం నమ్మకంగా జీవించాలి. ఆయన చెప్పిన చిన్న మాటను కూడా మనం పెడచెవిన పెట్టకూడదు. హల్లెలూయా. అయితే ఇక్కడ తప్పు వీరేం చేశాడు మరి మీరు చూసినట్లయితే యెహోషువ గ్రంథం 7:24 నుంచి 26 వరకు ఒకసారి మళ్ళీ చూసుకుందాం. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ జెరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మును బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మళ్ళుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తున్నాడు? జెరహు కుమారుడైన ఆకాను తను ఒక వద్దన్న వస్తువు. ఆయన ప్రతి ఒక్కరికి ఒక అన్నీ విడిచిపెట్టగలుగుతారు, కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆ కోరికలు అనేవి విడిచిపెట్టరు. హృదయ లోతుల్లో ఏదో ఒక చిన్న పాపం అయితే స్టోర్ చేసుకుంటారు. యేసయ్యకి రక్షణ పొందిన రోజు మాటిస్తావు, సమస్తాన్ని విడిచేస్తానయ్యా, నీకన్నా నాకు ఏది ఎక్కువ కాదు అని గట్టిగా బల్లగుద్ది మనం మాటిస్తాం. కానీ దేవుడికి ఇష్టమే లేనిది ఏదో ఒకటి మన హృదయ లోతుల్లో ఉండిపోతుంది. ఆ చిన్నది కూడాను ఉండడం దేవుడికి ఇష్టం లేదు. దేవునికి ఎంత కోపమో చూడండి. ఆయన వద్దన్నది చేస్తే చాలా కోపం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆకానేమి ఇట్టంటి ఆర్డినరీ పర్సన్ అయితే కాదండి. హీఈస్ ఎక్స్ట్రాఆర్డినరీ. కాబట్టే ఆయన ఆ సేనలో ఉన్నాడు. ఎన్నో విజయాలు మరి ఇశ్రాయేల్ ప్రజలకు తన ద్వారా కూడా వచ్చి ఉన్నాయి. మరి గొప్ప మనిషి. అలాంటి వ్యక్తి కూడా ఏం కలిగి ఉన్నాడు? ఒక చిన్న తప్పుడు ఆశ కలిగి ఉన్నాడు. ఏమంటే ఆయనకి బట్టలు పిచ్చి, ఆయనకి వస్త్రాల పిచ్చి. ఆయన ఏం చేస్తున్నాడు? ఒక వస్త్రం, సీనారు వస్త్రాన్ని, అది బంగారంతో నేసిన వస్త్రాన్ని ఆశించాడు. మీరు చూద్దాము 7:21. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తును గల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. అదిగో, నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. హల్లెలూయా. ఏం తీశాడు? ఒక సీనారు వస్త్రము, 200 తులముల వెండి, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మి ఆయన తీసుకున్నాడు. ఆ చిన్న ఆశ తనని ఏం చేసింది? ఆయనకి దేవుడు అక్కడ ఏం దాచించున్నాడు? పెద్ద కానాను దేశాన్ని, మరి పాలు తేనెలు సముద్రంలా సమృద్ధిగా ఉన్న దేశాన్ని ఆయన నీకు దీవెనకరంగా ఇవ్వాలని ఆయన ఆశపడుతుంటే, శపితమైన దానిని మనము ఆశించకూడదు. దేవుడు ఏది వద్దన్నాడో దానిని మనము పెంటగానే చూడాలి. దాన్ని చూసి ఆ వస్త్రాన్ని చూసి నువ్వు ఆశపడిపోతున్నావు, దాన్ని కావాలని కోరుకుంటున్నావు. దేవుడు వద్దన్న కోపం అవనివ్వండి, బూతులు అవనివ్వండి, దేవుడు వద్దు, విసర్జించు, విడిచిపెట్టు అని చెప్పిన ప్రతి దాయి మనకి ఎలా కనబడుతుంది? ఆయనకి ఎలాగైతే షీనారు వస్త్రం కనిపించిందో మనకి అవి అంత మంచిగా కనిపిస్తాయి కదండి. ఒక తాగుబోతుడు వద్దు తాగుడు అంటే ఎస్ అని ఆ రోజు ఒప్పుకుంటాడు. కానీ మళ్ళీ ఆ గ్లాసు, ఆ డ్రింక్ ఎలా ఉంటుంది? ఆయనకి చాలా టేస్టీగా, చాలా మధురంగా అనిపించకపోతే ముట్టరు కదండి. వాళ్ళకి అనిపిస్తుంది, దాన్ని లాగేస్తూ ఉంటుంది దాని మీదకి ప్రాణం. కానీ దేవుడు దాన్ని శపితముగా నిన్ను పక్కన పడే అని చెప్పినప్పుడు నువ్వు దాన్ని పక్కన పడేయాలి. దేవుడు అది ఏదైనప్పటికీ, నీలో ఇష్టం లేని ఏ విషయం అయినప్పటికీ పక్కన పడేది. అది శపితమైనది, అది వ్యర్థమైనది, అది నిన్ను పరలోకానికి చేర్చదు అని నీకు దేవుడు తెలియజేసినప్పుడు దాన్ని నువ్వు విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా ఆకానులాగా మళ్ళీ దాన్ని ఆశపడి దొంగతనంగా నువ్వు తెచ్చుకున్నట్లయితే అది నీకు ఏం తెస్తుంది?
ఇగో ఆయనకి ఏమొచ్చింది? బాధ, శ్రమ. ఆ లోయలో ఆయన ఈ రోజుకి మనకు ఒక ఎగ్జాంపుల్గా ఉండిపోయాడు. దేవుని యొక్క మరి కోపానికి బలైపోయాడు. హల్లెలూయా. అట్లాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే అసలు ఆకాన్ ఇంత ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఇలాంటి దిగజారుడు స్థితిలోకి ఎలా వెళ్ళిపోయాడు? అది స్టెప్ వైజ్గా మనం చూద్దాం. అలాంటిది స్థితి మనలో కూడా ఏదైనా ఉన్నట్లయితే అది మనము సరిదిద్దుకుందాం. మొట్టమొదటిగా ఆకాన్ ఏం చేస్తాడు? దేవుని సేవకుడైన యెహోషువ మాటను ఆయన లెక్క చేయలేదు, పెడచెవును పెట్టాడు, లక్ష్య పెట్టలేదు. మొదటి పాయింట్ చూసినట్లయితే దేవుని సేవకుడైన యెహోషువ చెప్పిన మాటను ఆయన లక్ష్య పెట్టలేదు. 7వ అధ్యాయము ఆ యెహోషువ గ్రంథంలో 13వ వచనం చూద్దాం. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగు చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీలారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలము చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. మీరు ఇందాక మనం చదివాం కదా, సునంద అక్కడ చదివింది 3వ వచనంలో చూస్తే, హాయిపురము వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి అందరినీ వెళ్ళనీయకము. 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చు. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అనిరి. అంటే వాళ్ళు స్పై వేస్తూ ఉంటారు, దాన్ని వాళ్ళు ఆక్రమిస్తుకుంటున్నప్పుడు ఒక్కొక్క ప్రదేశాన్ని స్పైయింగ్ వేసినప్పుడు హాయి అనే పట్టణంలో కొద్దివారే ఉన్నారు కాబట్టి మొత్తం మనం దండుగా వెళ్ళవసరం లేదు, కొంతమందిని పంపిస్తే మనం ఆ దేశాన్ని ఆక్రమించుకోవచ్చు అనుకుంటున్నారు. ఇది ఎప్పుడు? ఎరికో పట్టణాన్ని అయిపోయాక హాయి పట్టణాన్ని వారు ఆక్రమించుకోవడానికి, దాని మీద చేజెక్కించుకోవడానికి వెళ్తున్న సమయంలో జరుగుతున్న సంభాషణ. కానీ ఏమైంది? 4వ వచనంలో మీరు చూస్తే, కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి, కానీ హాయి వారి ఎదుట నిలవలేకపోయి పారిపోయిరి. వారి కొద్ది మందిగా ఉన్నప్పటికీ వీరు 3,000 మంది వెళ్ళిన వారు గెలవలేకపోయారు. ఎరికో పట్టణం అంత పెద్దదైనప్పటికీ జస్ట్ దాని చుట్టూ ఒక 7 దేవుడు చెప్పినట్టు స్తుతులు చేస్తూ తిరిగినందువల్ల ఆ దేశాన్ని దేవుడు వారికి ఇచ్చారు. ఇది ఎందుకు చిన్నది సాధించలేకపోతున్నారని కూర్చొని ప్రార్థన చేసినప్పుడు యెహోషువకు దేవుడు తెలియజేశాడు, మీలో ఒకడు శపితమైనది తీసుకొచ్చాడు, అది ఉన్నంత వరకు ఇశ్రాయేలీలందరికీ నాశనమే, వారందరికీ విజయం రాదు, వాడొక్కడి వల్ల మీ అందరికీ నష్టమే అని దేవుడు తెలియజేసినప్పుడు సేవకుడు మళ్ళీ వెళ్ళి వాళ్ళని గద్దిస్తున్నాడు. ఇక్కడ 13వ వచనంలో, మీ మధ్యన ఏమైంది? మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలము చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. మీ శత్రువైన సాతాను ఎదుట నువ్వు నిలబడి ఎదిరించి పోరాడి గెలవాలంటే నీలో శపితమైనది ఉండకూడదు. నీ దేవజనుడి మాట నువ్వు అందుకే లక్ష్య పెట్టాలి. దేవజనుల్ని ఎందుకు దేవుడు నిలబెట్టి మనతో మాట్లాడతారు? దేవుడు మనకి వారి ద్వారా ఆయన స్వరాన్ని వినిపింప చేస్తూ ఉంటాడు. మనకి ఏది అవసరమో, మనకున్న పరిస్థితికి ఏ వాక్యం అవసరమో ఆ రోజు దేవుడు వారి ద్వారా మనకి తెలియజేసినప్పుడు వినేసి ఎప్పుడు వినే వాక్యమే కదా, ఈరోజు ఇంకొంచెం మంచిగా చెప్పారులే అని మార్కులేసి వెళ్ళిపోవడం కాదు, కానీ సేవకులు చెప్పినప్పుడు ఆ గద్దింపు ఎందుకు మరలా వస్తుంది అని దాన్ని మనము విడిచిపెట్టాలి. నిన్ను ఏది విడిచిపెట్టమని దేవుడు ఆ రోజు ఒత్తి మాట్లాడుతున్నాడో ఆ రోజు నువ్వు దాన్ని విడిచిపెట్టాలి. ఆ రోజు విడిచిపెట్టుంటే ఆకాను ఆ పరిస్థితికి వెళ్ళకపోను. తీస్తాడు. తప్పు అనేది టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్ బీయింగ్ అని దేవుని మాటలు చెప్తున్నాయి. తప్పులు చేయడం మానవ సహజం, అలాని మద్దాకలు తప్పులు చేయకూడదు, కానీ మానవులు అన్నాక తప్పులు చేస్తూనే ఉంటారు. కానీ ఎప్పుడైతే దేవుని బిడ్డలు చెప్పినప్పుడు, మనతో మాట్లాడుతున్నప్పుడు అది ఏం చేయాలి? వదిలేయాలి. తప్పుని సరిదిద్దుకుంటేనే నువ్వు గొప్పవాడు అవుతావు, దేవుని బిడ్డవవుతావు, దేవుని చెంతని నువ్వు స్థానం సంపాదించుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ ఆకాను అక్కడ దైవజనుడు మరి దేవుడు తెలియజేస్తేనే కదా వచ్చి చెప్తున్నాడు. మరి దేవుడు చెప్పిన మాటలు ఇవి, నువ్వు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగూ చెప్పు అని ఎవరు చెప్తున్నారు? యెహోషువతో. దేవుడైన యెహోవా మరి వారితో మాట్లాడుతున్నాడు, వెళ్ళి నీ ప్రజలను పరిశుద్ధపరచు, అందుకే నువ్వు గెలవలేకపోతున్నావు, ఎందుకయ్యా మాకు ఓటమి వస్తుందని వెళ్ళి సేవకుడు దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఆయనకు తెలియజేస్తున్నాడు.
తెలియజేసినప్పుడు సేవకుడు వచ్చి చెప్పినప్పుడైనా సరిదిద్దుకోవాలి కదా. మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి ఉంది, అది తీసే వరకు మీకు విజయం లేదని దైవజనుడు తెలియజేస్తున్నాడు. తెలియజేసినప్పటికీ ఇక్కడికి హాకాను నాకు సంబంధం లేదన్నట్టు వింటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. మరి రెండవదిగా చూస్తే దోపుడు సొమ్ముని ఆయన చూచాడు. మొదటిగా ఏం చేశాడు? సేవకుడి మాటని లక్ష్య పెట్టలేదు. రెండవదిగా ఏం చేస్తున్నాడు? దోపుడు సొమ్ముని చూశాడు. చూడడంలో తప్పు లేదు, కానీ ఆ చూపుల్లో పరిశుద్ధతని మనము కోల్పోకూడదంట. మరి చూపుల్లో కూడా కొన్ని చూపులు ఉన్నాయంట. మనం చూద్దాం బైబిల్ వాక్యంలో ఏం తెలియజేస్తున్నాయో. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చూపు ఉంది? మోహపు చూపు మనం ఉండకూడదు. చూపులు చూడొచ్చు మనం. కొంతమంది చెప్తారు తప్పుని అసలు చూడకుండానే ఉంటాం. తప్పుని చూడకుండా ఉండడానికి కుదరదు, ఎందుకంటే మనం లోకంలో ఉన్నాం, వాటన్నిటిని చూస్తాం. కానీ ఆ చూపులో ఏముండాలంట? పరిశుద్ధత ఉండాలంట. దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుంది? మనము కొన్ని చూపులు అయితే చూడకూడదంట. అది మొట్టమొదటిగా ఏం చూసాం ఇప్పుడు? మోహపు చూపు అనేది మనలో ఉండకూడదు. ఇంకోటి చూద్దాం, యెషయా గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనంలో. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్లై మెడచాచి నడుచుచు, ఓరచూపులు చూచుచు, కులుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జెలను మ్రోగించుచున్నారు. కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును. ఏం చూపులు చూడకూడదు? ఓర చూపులు చూడకూడదు. ఇంకోటి చూద్దాం, 1 సమూయేలు 18:9లో. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఏం చూపది? విషపు చూపు అనేది కూడా మనము చూడకూడదు. ఆదికాండము 19:26లో చూసినట్లయితే, అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. ఏం చూస్తున్నామా? వెనక చూపు చూడకూడదు. దేవుడు ఏదైతే విడిచిపెట్టి వచ్చేయమన్నాడో వాటిని విడిచిపెట్టి నువ్వు ముందుకు వెళ్ళిపో. దాన్ని నువ్వు ఏదైతే విడిచావో దానికి 2 10 100 గొప్పది నీకు ఇవ్వగలిగిన సమర్థుడు నీ దేవుడై ఉన్నాడు కదా. అతని మీద నమ్మకం లేదు, ఇంకా వెనక్కి చూస్తున్నావు. వెనకకి నువ్వు ఏదైతే పెంట జీవితాన్ని, రోత జీవితాన్ని విడిచి వచ్చావో దాన్ని వెనక్కి నువ్వు మళ్ళీ చూడకూడదు. మరి ఓర చూపు చూడకూడదు, విషపు చూపు చూడకూడదు. ఒకళ్ళు మంచిగా బతుకుతున్నప్పుడు వాళ్ళని విషపు చూపుతో నువ్వు చూడకూడదు, అది తప్పంట. దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తుంది. మరి మోహపు చూపు నీలో ఉండకూడదు, అయితే నీ చూపు పరిశుద్ధముగా ఉండాలి. మరి యోబు భక్తుడు తెలియజేస్తున్నాడు 31:1లో మీరు చూసినట్లయితే, ఆయనకి చూపులు ఎంత ప్రమాదకరమో, ఇలాంటి చెడ్డ చూపులు నన్ను ఆకోరు లోయకి తీసుకువెళ్ళిపోతాయని ముందే తెలిసిపోయి ఆయన ఎలాంటి చూపు చూడాలో మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగూ చూచుదును. ఏం చేసుకున్నాడు? ఆయన కన్నులకి నిబంధన చేసుకున్నాడంట. కన్యకను ఆయన తప్పుడు చూపు చూడట్లేదు. అలాగే మరి కీర్తనల గ్రంథం 119:37లో దావీదు భక్తుడు కూడా ఒక మాట చూపుతున్నాడు మనకి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. ఏం చూడకుండా? వ్యర్థమైన వాటిని నేను చూడకుండా నా కన్నులను త్రిప్పివేయి తండ్రి అని దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేసుకున్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆ చూపు వల్ల ఆయన ఎంత దూరానికి వెళ్ళిపోయాడో, ఎంత పాపంలో పడిపోయాడో కదండి. ఆయనే బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు ఆ చూపులోని. ఆయన చూపు అది చూసి ఉండకపోతే ఆ రోజు డాబా ఎక్కి ఆయన ఆ పరిస్థితిలో ఈరోజు ఆయన మీద ఇంకే మచ్చ మనం చూపించగలం, అది ఒక్కటి తప్ప. ఆ యొక్క మచ్చ తెచ్చుకోకుండా ఆయన ఉండిపోను. అందుకే మన చూపు ఎలా ఉండాలి? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేవని దేవునికి మనము ప్రార్థన చేసుకోవాలి. ఒక యోబు వలె ప్రతిదినము యోబు ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ఎందుకు బలి అర్పణలు అర్పించేవాడు? ఆయన పరిశుద్ధంగా ఉండడమే కాకుండా ఆయన బిడ్డలు, ఆయన కుటుంబము, ఆయన సంపద అన్నిటిని శుద్ధి చేసుకునేవాడు. పొద్దున్నే దేవుని సన్నిధిలో స్తుతియాగము చేసేవాడు, బలియాగము చేసేవాడు, నైవేద్యములు అర్పించేవాడు. ప్రతిరోజు యథార్థవంతమైన జీవితం జీవించాడని దేవుడే ఆయనకు సాక్ష్యం ఇచ్చినంత గొప్పగా జీవించాడు. ఆ విధంగా మనం కూడా జీవించాలి. ఈ లోకంలో లేకపోతే మనము వీటిని తట్టుకోవడం కష్టం. ఈ యొక్క ఒడిదుడుకుల్లో మనం స్టేబుల్గా నిలబడాలంటే దేవుని శక్తి మనకి ఎంతో అవసరమై ఉన్నది. సేవకులు మాటలు వినాలి. మరి అంతేకాకుండా దేనిని మనము వద్దన్నాడో వాటిని మనము చూడకూడదు. మరి మూడవదిగా చూస్తే దోపుడు సొమ్ముని ఆశించాడు. మొట్టమొదటిగా ఏం చేశాడు? సేవకుని మాటను లక్ష్య పెట్టలేదు. రెండవదిగా
దోపుడు సొమ్ముని చూశాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? దాన్ని చూస్తే ఏమొస్తుంది? ఆశ వస్తుంది కదండి. ఆశిస్తున్నాడు దేవుని ఆ యొక్క చెడ్డదాన్ని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఆశ పడకుండా దాన్ని తీయలేడు కదా. ఆయన సేవకుడు ఏం చెప్పాడు? ఇవన్నీ శపితమైనవి, ఇవన్నీ యెహోవా ధనాగారానికి చెందినవి, సో మీరు ఇవి ముట్టకూడదు అని దైవజనుడు చెప్పినప్పుడు నువ్వు వినకుండా ఏం చూస్తున్నావు? దాన్ని, ఆ వస్త్రాన్ని చూసావు, కన్నేసావు దాని మీద. కన్నేసిన తర్వాత ఏమైంది? నీకు దాని మీద ఆశ కలిగింది. అది వేసుకుంటే అలా ఉంటుంది అనుకున్నాడేమో, అందుకే కదా తీసాడు కదండి. ఆ తర్వాత మూడవదిగా ఏం చేస్తున్నాడు? దోపుడు సొమ్ముని ఆశిస్తున్నాడు. ఆశించడంలో ఆశ మంచిదే కానీ అత్యాశ చాలా చెడ్డది. ఆశ నుంచే అత్యాశ పుట్టేస్తుంది. ఆశపడ్డం, కోరిక పడ్డం దేవుడు తప్పంటలేదు. ప్రతి ఒక్కరు మనం చూడగానే డ్రెస్ చూసినప్పుడు ఇది కావాలనుకుంటాం, కానీ కావాలనుకోవడం వేరు, దానికి అత్యాశ ఏమైపోద్ది? మన దగ్గర డబ్బులు లేవనుకో దాన్ని దొంగతనం చేయాలనో, లేకపోతే ఎవరి దగ్గర నుంచో డబ్బు దొంగిలించి దాన్ని కొనుక్కోవాలనో, లేకపోతే ఇంకేదో పాపంలోకి దాన్ని ఆ ఆశ అత్యాశగా మారినప్పుడు నిన్ను పాపానికి రకరకాలుగా నిన్ను ప్రేరేపిస్తుంది. నీలో లేనిపోని కొత్త కొత్త కోరికలు తెలివి చెడ్డ తెలివి నేర్పిస్తుంది. హల్లెలూయా. అందుకే మరియు మనము దేవుడు వద్దన్న వాటిని ముందు ఆశించకపోతేనే బెస్ట్ కదండి. ఆశే పడొద్దు ఇంకా దాన్ని. మరి చిన్న కుమారుని చూస్తే మనము లూకా సువార్త 15:12 తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ఏమొచ్చేసింది ఆయనకు? ఆశ. వయసుకు మించిన ఆశ వచ్చింది అక్కడ కుమారుడికి. నీకెందుకు? నువ్వేమైనా సంపాదించావా? నాకు నా ఆస్తి ఇచ్చే, నేను ఏదో చేసేస్తానని గొప్పలు పోతున్నాడు అక్కడ చిన్న కుమారుడు. పోనీ ఇచ్చినందుకు ఏమైనా చేసి రాగలిగాడా? మొత్తం ఉన్న గుడ్డలతో సహా తిండి కూడా లేకుండా పందులు తినుకుంటూ నష్టపోయి నాకు మరి వేస్ట్ అయిపోయి మరి తిరిగి వచ్చాడు. చిన్న కుమారుడు తనతో ఉండి తప్పు చేశాడు, తనను వదిలి తప్పు చేశాడు. తనతో ఉన్న అతను కూడా ఆ విధంగానే మరి దాన్ని కోల్పోయాడు. ఇద్దరు కూడా వయసుకు మించిన ఆశలే ఇద్దరికి కదండి. ముఖ్యంగా మనం చూస్తే ఇక్కడ చిన్న కుమారుడి ఆశ చాలా చెడ్డదిగా ఉంది. అంత పెద్ద ఆశలు, వయసుకు మించిన ఆశలు మనకి ఉండకూడదు. మనకి ఎంత దేవుడు చెప్పాడో ఆ పని మన తల్లిదండ్రులు చెప్తున్నారో అక్కడే మనము లిమిటెడ్గా ఉండిపోవాలి. ఓవర్గా ఆశ పడిపోతే దాన్ని మనం ఏమైపోతాం? ఆకాను వెళ్ళిన ఆకోరులోకి అవి మనల్ని తీసుకెళ్ళిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఉండాలో అంత ఆశ మనకి ఉంటే సరిపోతుంది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. యాకోబు పత్రిక 1:15 చూస్తే, గర్భము ధరించి ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఏమవుతుంది? ఆశ అత్యాశ అయిపోయి, ఆ అత్యాశ దురాశ అయిపోయి మనల్ని ఏం చేస్తుంది? అది దురాశ గర్భాన్ని ధరించి ఏం కంటదంట? పాపాన్ని కంటది. ఆ పాపం మన పరిపక్వమై మనకేం తెస్తుంది? మరణాన్ని తెస్తుంది, పరలోకాన్ని తేదు. నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఆకోరులోకి నిన్ను నడిపిస్తుంది ఆ యొక్క దురాశ అనేది. అందుకే మనము వద్దు అన్నదాన్ని ఆశించకూడదని దేవుని వాక్యం మనకి దీన్ని బట్టి తెలియజేస్తుంది. ఇవన్నీ మనల్ని ఆకోరులోకి నడిపించే ఆశలే. అయితే నువ్వు ఎలాంటి ఆశ కలిగి ఉండాలి చూడండి. మొదటి దినవృత్తాంతములు 4:10 చూసినట్లయితే, ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, ఎబ్బేజు ఎలాంటిది ఆశిస్తున్నాడు? ఆ యొక్క సరిహద్దులను విశాలపరిచే ఆశను, దేవుని యొక్క సంఘాన్ని మనము విశాలపరచాలి. దేవుని ప్రజలను ఇంకా అనేకులను ఆత్మలను భారం కలిగి దేవునిలోకి నడిపించాలనే ఎబ్బేజు వంటి ఆశ మనం కలిగి ఉండాలి. మరి ఇంకా చూస్తే కొరాహు కుమారులకు కలిగిన ఆశ కూడా మనం కలిగి ఉండాలి. కీర్తనల గ్రంథం 42:1-2 చూస్తే వారికి ఎటువంటి ఆశ ఉందో చూడండి. అక్కడ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దేని కొరకు ఆశపడుతుంది? దేవుని కొరకు మన ప్రాణము ఆశపడి ఉండాలి. అలాగే 84 కీర్తన 1-2 కూడా మనం చూస్తే, సైన్యములకు అధిపతివగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు,
యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. దేని కొరకు ఆశపడుతుంది? దేవుని మందిరము, దేవుని యొక్క స్థలములు కొరకు మనము ఆశపడాలి. ఎందుకంటే మనం దాని హక్కుదారులమండి. మనము ఈ లోకానికి మనము ట్రావెలర్స్, మనము దీనికి ఒక టూరిస్టులా వచ్చామంతే. మనది ఇక్కడ పర్మనెంట్ నివాసం కాదు. మన రాజ్యం ఎక్కడుంది? మనం దేనికి సంబంధించిన వారము? పరలోకానికి వారసులమై ఉన్నాము. మన దేశము పరలోక దేశము. మనం అక్కడికి వెళ్ళిపోవాలి. వాటి కొరకు వాంఛించండి. మరి దేవుని వాక్యం కూడా చెప్తుంది కదా, మీరు పైనున్న వాటి కొరకు వెదకండి కానీ భూమి మీద ఉన్న వాటి కొరకు మీరు ఆశించకండి. మీరు దీన్ని ఆశించొద్దు. దేవుడికి ఇష్టం లేని దేన్ని మనము ఆశించొద్దు. దేవుని యొక్క సన్నిధి కొరకు, ప్రభువు దినము కొరకు కనిపెడుతుండేవారంట కొరహు కుమారులు ఆ రోజుల్లోనే. ఈ రోజుల్లో ప్రభు దినం దగ్గరకు వచ్చేస్తున్నా కనిపెట్టలేకపోతున్నారే. భయం లేదే. ఎక్కడ ఉండిపోతారా భూమి మీద? భూమి మీద ఏం చేద్దామని, ఇక్కడ ఎవరుంటారు అనుకుంటున్నారు? ఎవరితో ఉందాం అనుకుంటున్నారు? ఆ లోక విరోధి యొక్క మరి ఈ లోకాధికారి వాడు వచ్చే లోపు మనం ఏం చేయాలి? మనము దేవుని రాకడలో ఆయన చేత ఆకర్షించబడాలి. లేకపోతే మనం విడిచిపెట్టబడితే, ఒకరోజు మనం మాట్లాడుకున్నాం కదా, ఆ సమయంలో ఎవరు వెళ్ళిపోతారు? మనతో మన పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి ఆయన నీతిని గూర్చి, తీర్పును గూర్చి, తప్పులు ఒప్పులు, మనకి చెడ్డవి మంచివి తెలియజేస్తున్నాడు. అందుకే నువ్వు సరిదిద్దుకోగలుగుతున్నావు, సరవుతున్నావు, మరి దేవుడి వైపుకి తిరుగుతున్నావు. ఇంకా అవి చెప్పేవారు ఎవరు ఉండరు. దేవుని రాకడలో నువ్వు ఎత్తబడకపోతే, విడవబడితే అది బహుఘోరము. నీకు మంచి ఏంటి చెడేంటి విచక్షణ ఇంకా తెలియదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇంక ఉండడు. అందుకే కదా ఆ వచనము యవనస్తులు మరి దాన్ని చేయించాడు ఆ పాస్టర్ గారు. మీకు కంఠస్థ చేయించారా? ఏం వచనం అది? అపోస్తులు 28. ఏముంది అందులో? పరిశుద్ధాత్మని ఏం చేశారు? దేని యందు నియమించారో ఆ పని ఆయన ముగించుకొని ఆ రోజు వెళ్ళిపోతారండి. వెళ్ళిపోయినప్పుడు ఆయనకు అప్పచెప్పాడు ఆ పని యేసయ్య. ఆయన పని ఆయన ముగించుకొని ఆయన వెళ్తూ ఆయన ఆదరణకర్తను మనకి ఇక్కడ ఉంచి వెళ్ళాడు. అందుకే మనం ఈరోజు పర్ఫెక్ట్గా ఉండగలుగుతున్నాం. తప్పులో ఉన్నా సరే దాన్ని సరిదిద్దుకొని తిరిగి రాగలుగుతున్నాం. ఇంకా రాలేము. అందుకనే మనం దేవుడు వచ్చినప్పుడు తిరిగి వెళ్ళిపోవాలి. ఇక్కడ విడవబడ్డామా అది బహుఘోరం. అందుకే కొరహు కుమారులకు అది తెలుసు కాబట్టి వారు దేని గురించి ఆశించారు? ఆకానులాగా పై వస్త్రం గురించి, డబ్బు గురించి, వెండి గురించి, మరి బొమ్మల గురించి ఆశించలేదు. వారు దేని గురించి ఆశించారు? అంతకన్నా మించిన మరి ఇలాంటి వెండి బంగారు నాణములు గుప్తములుగా రాసులుగా కలిగిన ఆ శ్రీమంతుడైన దేవుని గురించి, ఆ ప్రభు దినము గురించి వారు ఆశించారు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి ఆశ మనమును కలిగి ఉండాలి. దోపుడు సొమ్ము కోసం, వీటి కోసం మనం ఎందుకంటే ఆశించడం? ఇది వాడి వశం. ఎవడి వశం అది? ఆ సాతాను గడి వశం. వీటిని మనము ఆశించకూడదు. దేవుడు వద్దన్న దాన్ని మనం పెంటగా చూడాలి అంతే. హల్లెలూయా. మరి దావీదుకు కలిగి ఉన్న ఆశను కూడా మనం చూద్దాము. కీర్తనల గ్రంథం 61:1-2. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. హల్లెలూయా. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి, నేను ఈ లోకంలో పాపంలో నేను నిలబడలేకపోతున్నాను కనుక నేను నీ దగ్గరికి చేరాలి. అట్టి కొండ నేను ఎక్కాలంటే నాకు నీ శక్తి కావాలి. అట్టి ఆశ నువ్వు కలిగి ఉండు. ఆయన పరిశుద్ధ పాదాలు దర్శనం చేసుకునే ఆశ, ఆయన మొహం చూడాలనే ఆశ, ఆయనతో గడపాలనే ఆశ, ఆయనతో నివసించాలనే ఆశ, ఆయన ఇచ్చే ఈవులన్నీ పొందుకోవాలనే ఆశ మనము కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఉండేవి దేనికండి? వాటిని సంపాదించిన వాటిని ఇక్కడే మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మరి 4వదిగా చూస్తే దోపుడు సొమ్మును తీసుకున్నాడంట. మొదట ఏం చేశాడు? చూశాడు, తర్వాత ఆశించాడు, తర్వాత ఏం చేశాడు? ఆయన దాన్ని తీసుకున్నాడంట. చూసారా? చూడడం ఎంత తప్పో. చూస్తే ఆశ పుడుతుంది, ఆశ పుడితే తీసుకోవాలనిపిస్తుంది. ఇక్కడ ఏం చేసేస్తున్నాడు? ఆయన తీసుకున్నాడు. మరి మనది కాని దాన్ని మనం తీసుకుంటే మనకి అది బాగుంటుందా? మన జీవితము చాలా తప్పది.
దేవుని వాక్యంలో ఆయన ఇచ్చిన ఆజ్ఞల్లో కూడా మరి నీ పొరుగు వానిది ఏది నువ్వు ఆశించకూడదని దేవుడు ఆజ్ఞ ఇచ్చున్నారు. మరి అలాగే హబకుక్కు 2:6 కూడా మీరు చూసినట్లయితే, తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకుని వానికి శ్రమ. ఏంటంట? మనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి పొందితే మనకి ఏంటంట? శ్రమ. తనది కానిది, దేవుడు వద్దన్నది, శపితమైనదని చెప్పినప్పటికీ ముట్టినందువలన ఏమైపోయాడు? ఆకాను ఆకోరులోయకి వెళ్ళి అక్కడ ఆయన భయంకరమైన బాధను అనుభవిస్తూ ఆయన చనిపోయాడు. మరి అలాంటి పరిస్థితి నీకు నాకు రాకూడదంటే మనది కాని దానిని మనము ఆశించకూడదు, చూడకూడదు, ఆశించకూడదు, దాన్ని తీసుకోకూడదు. హల్లెలూయా. మరి మనం కానివి మనం పొందుకొని, ఆశించి పొందుకొని మనకి శ్రమ ఎందుకండి? మనదేదో మనకి ఇస్తున్నాడు కదా మన దేవుడు, దానితో మనం తృప్తిగా జీవించాలి. మరి అందుకే సొలొమోను భక్తుడు అంటాడు సామెతల గ్రంథంలో, నేను ఏ రోజు తినేది నాకు ఆ రోజు ఇవ్వు, నేను ఎక్కువ ఇస్తే నేనేమైపోతాను? గర్వపడిపోతాను. అలానే తక్కువ ఇచ్చామనుకో నేను దొంగతనం చేస్తానేమో, ఏ రోజుది నాకు ఆ రోజుకి ఇవ్వయ్యా అని దేవుని సన్నిధిలో ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అంటానేమో. ఎక్కువైపోతే అలాగే అంటాం కదండి. ఎక్కువైపోయి మనకేం చేస్తుంటాము? దేవుడు ఎవరో మర్చిపోతాం, కుంభకర్ణులా తిని నిద్రపోతాం. తక్కువైతే ఏమవుతుంది? లేక బీదనై దొంగిలి నా దేవుని మందిరమును దూషింతునేమో, దాసును గూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పుకుము. చాలు నాన్న. మరి తక్కువైపోతే ఏమైపోతావు? దూషిస్తావేమో. మరి ఎక్కువైపోతే నేను నీ మీద నిన్నే నువ్వెవడవని అడుగుతానేమో తండ్రి, నాకు అందుకే ఏ రోజుది ఆ రోజుకి ఇవ్వండి అని సొలొమోను భక్తుడు అంటున్నాడు. ఆయనకున్నంత జ్ఞానము దేవుడు ఎవరికి ఇవ్వలేదంట. అంత జ్ఞానవంతుడు ఆల్రెడీ దక్క మొక్క తిన్నాడు. ఆయన కూడా తప్పులు చేసి కింద పడి మీదకు లేచి వాళ్ళు చెప్పిన అనుభవాల్లోంచి వచ్చిన మాటలు మనం ఖచ్చితంగా తీసుకోవాలి. మన జీవితాలకు ఎంతో అవసరం కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తన భక్తుల్ని ప్రేరేపించి ఇవన్నీ రాయించి, మరి అనేక మంది భక్తులు దీన్ని మనకి ఈరోజు ట్రాన్స్లేషన్ చేసి బైబిల్స్ మన చేతిలోకి వచ్చాయంటే ఎంతో మంది శ్రమ. ఇంత కష్టపడి బైబిల్ వస్తే దీన్ని చదవం, ఇది ఎక్కడుంటుందో ఇలా దులుపుకొస్తారు అనమాట. సండే దాన్ని డబ్బా బాది. కొంతమంది అయితే బైబిల్ అయితే ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతారు, నాకే చదువుకో అమ్మ మెర్సీ గ్రేసు అని వచ్చి ఇక్కడికి తీసుకుంటారు, లేకపోతే ఆడ కూర్చుంటారు. అది ఆ విధముగా మనం ఉంటున్నాము. అలాంటి విధముగా మనము ఉంటే మనల్ని ఎక్కడికి నడిపిస్తాయి? అవన్నీ ఆ కోరులోకి నడిపిస్తాయి. ఒక బాధకి, ఒక శ్రమకి నిన్ను గురి చేస్తాయి, కానీ అవి నీకు దేవుని రాజ్యానికి నిన్ను దగ్గర చేయవు. నీ దగ్గర చేయాలంటే నువ్వు దేవుని కలిగి ఉండాలి, నువ్వు దేవుని భయము కలిగి ఉండాలి. నీది కాని దాన్ని నువ్వు ఆశించకూడదు, తీసుకోకూడదు, ముట్టకూడదని చెబుతున్నాడు దేవుని ఇక్కడ. మరి 5వదిగా మనం చూస్తే దోపుడు సొమ్ముని ఆయన దాచుకున్నాడు. మొదటగా చూశాడు, ఆశించాడు, తీసుకున్నాడు, తర్వాత ఏం చేస్తున్నాడు? దాచుకున్నాడు. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఏం చెప్తున్నాడు? ఎక్కడ దాచాడంట? అది 7వ అధ్యాయము, భూమిలో దాచిపెట్టాడంట చక్కగా. దాన్ని శపితమైనది ఉన్నదయ్యా బాబు, తీసివేసుకోండి అని దైవజనుడు ముందు రోజే తెలియజేసినప్పటికీ ఏమి వినబడలేనట్టు, తెలియలేనట్టు ఉన్నాడు. తర్వాత చెప్తున్నాడు ఏమని? భూమిలో దాన్ని దాచుకున్నానని తెలియజేస్తున్నాడు. నువ్వు దేవుడికి తెలియకుండా నువ్వు ఎక్కడైనా దాచగలవా? ఈ భూమి అంతటిలో, పోనీ ఈ విశ్వం అంతటిలో దేవుడికి తెలియని చోటు ఏదైనా ఉందా? నువ్వు దాచే చోటు. అందుకే దైవజనుడు తెలియజేస్తున్నాడు హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదియూ లేదు, మనం ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఏంటంట? ఆయన సృష్టికి కనబడని సృష్టము ఏమైనా ఉందా? ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏమీ లేదు. ఆయన దృష్టికి సమస్తము కనబడుతుంది. ఎందుకంటే కళ్ళు కలుగజేసిన వాడు
కానకుండునా? ఆయన సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు. ఎక్కడైనా ఆయన ఏ మూలైనా ఆయన గ్రహించగలడు. అది విషయము దావీదు భక్తుడికి తెలుసు. అందుకే ఆయన అంటాడు 139వ కీర్తన 2వ వచనంలో, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించియున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. అలాగే 8, 9 కూడా చదువున్నాను. నేను ఆకాశముకు ఎక్కినను నీవు అక్కడనూ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడనూ ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడనూ నీ చెయ్యి నన్ను నడిపించును. నీ తెలిసిపోతుంది కదా దేవుని యొక్క జ్ఞానము, ఆయన యొక్క దృష్టి ఎక్కడ చెప్తున్నాడు చూసారా? నేను సముద్ర దిగంతంలో వెళ్ళిపోయిన రెక్కలు కట్టుకొని నీ దృష్టి అక్కడ కూడా ఉంటుంది. ఎందుకంటే దీనంతటిని ఆయన నోటి మాటతో సృష్టించాడు. ఆయనకి తెలియదా ఏది ఎక్కడ ఉంటుందో? ఆయనకు తెలియకుండా మాట పలికేశాడంటారా? ఆయన అదంతా మన కొరకు ఊహించి మనము అనుభవించడానికి వీటన్నిటిని మనకి వనరులుగా దయచేసి ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకు అన్నీ తెలుసండి. ఆయనకు తెలియంది ఏది లేదు. నీ హృదయంలో దాగి ఉన్న, నీ యొక్క లోతైన హృదయంలో దాగి ఉన్న, మేము అందరం చూస్తాం, బయటికి మంచిగా కనబడతావు. నీ లోపల ఉండేది కూడా ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఎందుకంటే నువ్వు చేసిన పాపమే నిన్ను పట్టిస్తుందంట. చూడండి మరి సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనం. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మల్ని పట్టుకొనును అని తెలిసికొనుడి. ఏం పట్టుకుంటుందంట మిమ్మల్ని? మీ పాపమే మిమ్మల్ని పట్టుకుంటుందంట. ఆయన ఆకాను చేసిన పాపమే ఆయనని పట్టించేసింది. హల్లెలూయా. దేవుడికి మరుగైనది ఏదీ లేదు. హల్లెలూయా. ఆయనకి కనబడకుండా నువ్వెక్కడ భూమిలో దాచేస్తావు? నువ్వు చేసిన పాపమే నిన్ను పట్టించేసింది. ఆయన సమస్తమును ఎరిగిన సమర్థుడు కదండి. మనం అనుకుంటాం ఇది ఎవ్వరూ చూడలేదు, మా డాడీ లేడు, మమ్మీ లేదు, మన ఫ్రెండ్స్ లేరు, నన్ను ఎవ్వరు గమనించలేదు, నా సిబ్లింగ్స్ లేరు అనుకుంటాం. కానీ ఎవరు చూస్తున్నారు? నీతో నీ పక్కనే ఇలా కూర్చొని చూస్తూ ఉంటాడు దేవుడు. నీకు తెలియదు, నీకు కనబడదు. ఎందుకంటే నీకు అంత భక్తి లేదు. దేవుని భయం ఉందనుకో, నీలో దేవుని ఆత్మ ఉందనుకో, దేవుడు నీకు ఆ వివేచన ఇస్తాడు. దేవుని స్పర్శను అనుభవిస్తావు, దేవుని యొక్క నడిపింపు నువ్వు గ్రహించగలుగుతావు, దేవుని యొక్క ధైర్యాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. దేవుడు వద్దు అని నిన్ను గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపు నీకు వినబడుతుంది. ఎప్పుడు? నువ్వు అంత భక్తిలో లీనమైనప్పుడు. నువ్వు లేకుండా మరి నార్మల్గా ఉండిపోయినట్లయితే కుదరదు. మరి ఇక్కడ చూసినట్లయితే ఆకాని ఎంతో భక్తిగా ఉన్నాడు, కానీ ఈ పాపం అనేది నిన్నేం చేస్తుంది? నీ దేవుడి నుంచి దూరం చేస్తుంది. హల్లెలూయా. ఆకానికన్నా భక్తిపరులం అయితే మనం కాదు. మనం వెళ్ళిపోయి ఆయనలాగా పెద్ద యుద్ధాలు ఏమీ చేయలేదు. దేవుని పక్షాన పోరాడినట్టే కదండి వారందరూ సైన్యంలో. అంత గొప్ప జీవితాలను మనమేం జీవించట్లేదు, కానీ ఇంత చిన్న బ్రతుకులోనైనా సరే మనం నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు అంతటికన్నా ఉన్నతంగా మనల్ని ఉంచుతాడు. హల్లెలూయా. అందుకే ఆయన పక్షపాతం లేని దేవుడు. చూచి నమ్మిన వాడికన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అంటున్నాడు. నువ్వు దేవుని నమ్ము, నీ విశ్వాసాన్ని పెట్టుబడిగా పెట్టు. దేవుడు చెప్పిందంత గుడ్డిగా ఫాలో అయిపోయి వెళ్ళిపోను చాలు. నువ్వు ఎక్కడుంటావు? ఆయన పాదాల దగ్గర ఉంటావు. నువ్వు కళ్ళు మూసి కళ్ళు తెరిసేసరికి కదండి. అలాంటి స్థితి మనము తెచ్చుకోవాలి. ఈరోజు నేనేమైనా అయిపోతే నా పరిస్థితి ఏంటి, నేనేమైపోతాను దేవా అనే భయం నీలో ఉన్నట్లయితే నీ భక్తి ఎందుకు? నీది ఆకోరు లోయకు దారి తీసే జీవితం అయితే ఎందుకు ఈ భక్తి? హల్లెలూయా. అందుకే ఆకాను చేసిన తప్పులు మనము చేయకండి. సేవకుడు మాటని ఆయన లక్ష్య పెట్టలేదు, అందుకే పాపంలోకి వెళ్ళాడు. దోపుడు సొమ్మును చూడొద్దన్నాడు, చూశాడు, ఆయన తప్పులోకి వెళ్ళాడు. దోపుడు సొమ్మును ఆశించొద్దన్నారు, ఆశించాడు, తప్పులోకి వెళ్ళాడు. ఆయన దోపుడు సొమ్మును తీసుకోవద్దన్నది తీసుకున్నాడు, ఏమైపోయాడు? పాపంలోకి వెళ్ళిపోయాడు. తీసుకున్న దానిని ఏం చేస్తున్నాడు? మళ్ళీ వదిలిపెట్టకుండా దాచుకుంటున్నాడు. నువ్వు ఎలా దాచుతావు అని దేవుడు అడుగుతున్నాడు. మరి అందుకే మీరు చూసినట్లయితే ఇంకొక పాయింట్ 6వది, మరి తప్పును ఒప్పుకోవడానికి కూడా కాలయాపన చేశాడు. మనం ఇందాక అదే ఫస్ట్ మాట్లాడుకున్నాం కదా. తను ఏం చేస్తున్నాడు? దేవుడు చెప్పాడు సేవకుడు ద్వారా, తప్పు చేసావు, వద్దన్నది తీసావు, పోని తీసాకైనా దేవుడు మళ్ళీ నిన్ను గద్దిస్తున్నప్పుడు ఏం చేయాలి? నువ్వు తప్పుని ఒప్పుకోవడానికి కాలయాపన చేస్తున్నాడు, టైం తీసుకుంటున్నాడు.
ఆయన చెప్తున్నాడు కదండి. ఇక్కడ మనం 7వ వచనము 21లో చూసాం కదా ఇందాక. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రము, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతా ఒప్పుకుంటున్నాడు. ఎప్పుడు? దాని ముందు వచనం మీరు చూస్తే, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము అని అప్పుడు చెప్తున్నాడు. ఎప్పుడు? ముందు రోజు ఆల్రెడీ దేవుడు సేవకుడికి చెప్పాడు, నువ్వు వెళ్ళు, మీ మధ్యలో ఏదో శపితమైనది ఉంది, ముందు నీ బిడ్డల్ని వారిని పరిశుద్ధపరచు, అది తీసిపడే అంటే ఆ రోజు అవకాశం ఇచ్చినప్పుడే నిజమే సారీ అని చెప్పి తీసి పడేసి ఉంటే బాగుండు కదా. దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? ఆయన కాలయాపన చేస్తున్నాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది కదా, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో ఏం చెప్తున్నాడు? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏమో పొందుకుంటాడంట? కనికరాన్ని పొందుకుంటాడు. మరి తిరిగి దేవుడు తీసుకుంటాడు. అది యేసయ్యా నేను ఈ తప్పు చేస్తాను అని దేవుడికి నువ్వు ఒప్పేసుకున్నావు అనుకో, దేవుడు నిలబడిపోతాడు నీకు ఆ తప్పుకి మధ్యలో. ఎవడొస్తాడు నీకు దేవుడిని తప్పించి నీ దగ్గరికి? ఆయనే పెట్టాడు రూల్స్. రూల్ మేకర్ ఆయనే, రూల్ బ్రేకర్ ఆయనే. నీకోసం ఏమన్నా చేస్తాడు ఆయన. ఎప్పుడు? నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు. ఆ తప్పు చేయడం తప్పే, కానీ నువ్వు ఎప్పుడైతే యేసయ్యా నేను ఇంకా చేయను సారీ అని వెళ్ళి నువ్వు ఎప్పుడైతే ఆయన దగ్గరికి పడిపోతావో ఆయన ఏం చేస్తాడు? నీకు ఆ తప్పుకి మధ్యలో వచ్చి నిలబడిపోయి ఆ తప్పు నిన్ను అంటకుండా తన మీద వేసుకున్నాడు కదండి. వేసుకున్నాడు కాబట్టే కదా ఈరోజు మనకి రక్షణ, ఈ ఆనందము, ఈ సంతోషము. రేపు ధైర్యంగా నేను చచ్చిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతానే, ఈ ధైర్యం ఎలాగా? ఆ మార్గాన్ని ఆయనే కదా మార్గము, సత్యము, జీవము. నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు చేరలేడు. ఆయన తీసుకుంటాడు దాన్ని. కానీ నువ్వేం చేయాలి? కాలయాపన చేయకూడదు. తెలియజేయగానే నువ్వేం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన వెంటనే కనికరాన్ని పొందుతావు. మరి ఇతను ఒప్పుకున్నాడు కదా, ఎందుకు లేదంటే మీరు 7th పాయింట్గా ఏముంది? ఆయన గత్యంతరం లేక ఒప్పుకున్నాడంట. ఎందుకు ఒప్పుకున్నాడు? ఆయన గత్యంతరం లేక ఒప్పుకున్నాడు. ఇప్పుడు అది పశ్చాత్తాపముతో ఒప్పుకున్నది కాదు. రెండు పాయింట్స్ ఉన్నాయి ఇందులో. ఆయన పశ్చాత్తాపంతో ఒప్పుకోలేదు. ఎందుకంటే దైవజనుడు చెప్పినప్పుడే మీరు ఎప్పుడైనా గ్రహించుకున్నారో లేదో, మీకు ఇలాంటి అనుభవం ఉందో లేదో, దేవుడు మనం చేసిన తప్పు మనకు ఆల్రెడీ హృదయంలో తప్పు తొలుస్తూ ఉంటుంది. సేవకుడు మాట్లాడినప్పుడు మనకు తెలియకుండా కన్నీళ్ళు వస్తాయి. ఎందుకు వస్తాయి? నీ పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఒప్పింప చేస్తున్నాడు అది తప్పని. అప్పుడు నువ్వేమవుతున్నావు? పశ్చాత్తాపడుతున్నావు. పశ్చాత్తాపంతో నువ్వు ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? దాన్ని నీ నుంచి దూరం చేస్తాడు. నీ నాకోరులోకి వేసే అంత కోపోద్రేకుడు కాదు నీ దేవుడు. ఆయన కోపం ఎంతసేపు? నిమిషం మాత్రమే. దాన్ని కూడా ఈయన ఎంతవరకు తెచ్చుకున్నాడు? కోపం ఉద్రేకంతో ఆయన తిరిగి మల్లుకున్నాడు. ఎప్పుడు? ఆ రాళ్ళ కుప్పని చూస్తే కానీ ఆయన కోపము ఆగలే. అంతగా ఆయనని కోపపెట్టకు. ఆకానులా నువ్వు నీ జీవితాన్ని చేసుకోవద్దనే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు రెండు ఒప్పుకోడు. ఏంటది? మొదటగా ఆయన పశ్చాత్తాపంతో ఆయన ఆ తప్పుని ఒప్పుకోలేదు. ఆయన గత్యంతరం లేక ఒప్పుకున్నాడు. దొరికిపోయాడు. ఇంకా విషయము అక్కడ అందరి మధ్యలో బయటకు వచ్చేసింది కాబట్టి ఆయన ఒప్పుకున్నాడు. అలా కాదు, దేవుడు నువ్వే పశ్చాత్తాపంతో ఒప్పుకుంటే నిన్ను క్షమిస్తాడు. అని అలాగే చూస్తే యెహోషువ గ్రంథం 6:18లో మీరు చూస్తే, శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలుల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలగజేతురు గనుక శపించిన దాన్ని ముట్టకూడదు. ఒకటి, నిజమైన పశ్చాత్తాపం లేదు. రెండవది ఏం చూస్తే శపించిన దానికి క్షమాపణ లేదు. పాపికి క్షమాపణ ఉంది కానీ దేవుడు పాపిని క్షమిస్తాడు కానీ శాపగ్రస్తుడిని దేవుడు క్షమించడు. అందుకే దేవుడు చెప్తున్నాడు మత్తయి సువార్తలో 21:41లో మీరు చూసినట్లయితే,
అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండువారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలను సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అది పాపిని క్షమిస్తాడు, కానీ శాపగ్రస్తుడిని ఇంకా దేవుడు క్షమించడు. శాపగ్రస్తమైన పనులు మీరు చేయొద్దు. పాపము చేసినప్పటికీ దేవుడు మిమ్మల్ని క్షమించి ఈరోజు తిరిగి ఆయన యొక్క రక్షణ భాగ్యాన్ని ఇచ్చి ఉన్నాడు. కానీ ఇది శాపము, నీకు దీనివల్ల నష్టము అని దేవుడు చెప్పిన దాన్ని కూడా నువ్వు వెళ్ళి పద్దాక అది పట్టుకొని దాని వాసన చూసి రాసుకుంటే మాత్రం దేవుడు నిన్ను ఇంకా క్షమించడు. ఏం చెప్తున్నాడు? ఆ ఎడంవైపు వారిని చూసి, వీరెవరు? వీళ్ళందరూ ఇంకా ఎటువైపు? కుడివైపు వారందరూ ఎక్కడికి వెళ్తారు? ఎడంవైపు వారు ఎక్కడికి వెళ్తారు? కుడివైపు వారందరూ ఇంకా పరలోకానికి. ఎడంవైపు వారికి ఏమంటున్నాడు? శాపగ్రస్తులారా, మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? మీరు ఎవరి కోసం సిద్ధపరిచాడు ఆ అగ్ని? ఆ అపవాదికి, వాడి ఫాలోవర్స్కి పెట్టిన ఆ యొక్క ప్లేస్కి కూడా మీరు వెళ్ళిపోండి. ఇంకా ఫైనల్. అందుకే కదా ఆకోరులోయకి ఇంకా వెళ్ళిపోవడమే. మనం ఆకోరులోయ కావాలా వద్దా, అది ఈరోజు మనమే ఇక్కడ డిసైడ్ చేసుకోవాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మరొకసారి మనకి తెలియజేస్తున్నాడేమో ఏమైనా విడిచిపెట్టమని. ఆయన వద్దన్న దాన్ని మనము విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే ఇవన్నీ మనల్ని దేనికి దారితీస్తాయి? దేవుడి మాట, దేవుని సేవకుడి మాట, దేవుడి మాట నువ్వు లక్ష్య పెట్టకుండా దేవుడు వద్దన్న దాన్ని చూసి ఆశించి మరి తీసుకొని దాచుకుంటే, దేవుడి దగ్గర కాలయాపన చేస్తే, గత్యంతరం లేక ఏదో యాక్టింగ్ లాగా నువ్వు తర్వాత వెళ్ళి ఒప్పుకున్నా సరే నీకు ఉపయోగం లేదు. దేవుడు సమయం ఇచ్చినప్పుడే నువ్వు సరిదిద్దుకొని సరైపోయి మళ్ళీ వాటిని విడిచిపెట్టాలా, మళ్ళీ దాన్ని తెచ్చుకోవాలా? అతిక్రమంలో దాచిపెట్టకూడదు. ఒప్పుకొని విడిచిపెడితే నువ్వు కనికరాన్ని పొందుకుంటావు. కనికరం పొందుకుంటే ఖచ్చితంగా నీ పరలోక రాజ్యము నీదే. ఆయన శాపాన్ని, ఆయన కోపానికి నువ్వు వెళ్ళావంటే ఆ కోపం ఎలా ఉందో చూసారా? ఆ కోరిలోయే మీకు మరి ఆనవాళ్ళు, అదే మీకు రుజువు. ఆయన కోపము ఆ విధముగా ఉంటుంది, ఆయన కనికరము అది ఎంతో గొప్పగా ఉంటుంది. ఎన్నో ఆనందాలు నువ్వు కోసము అక్కడ ఎదురు చూస్తున్నాయి. వాటి కోసం నువ్వు ఆశపడు, వేగిరపడు, వాటిని పొందుకో. వాటికి నువ్వు అర్హుడివి. వాటి కొరకు దేవుడు నిన్ను నిర్మించాడు. ఈ యొక్క నరకానికి నిన్ను కాదు, నరకానికి ఎవరినంట? అపవాదిని వాడి దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోకి నిన్ను పంపించేస్తాడు. అది నీ కోసం సిద్ధపరిచింది కాదు, కానీ నువ్వు శాపగ్రస్తుడు అయితే మాత్రం దానికే వెళ్ళిపోతావు. అందుకే శపితమైన వాటిని నువ్వు ఆశించకూడదు. దేవుడు వేటిని బట్టి నువ్వు శపించబడతావు అన్నాడో వేటిని నువ్వు ముట్టొద్దు. వేటిని విసర్జించమన్నాడో విసర్జించు. వేటిని విడిచిపెట్టమన్నాడో విడిచిపెట్టు. వేటిని చంపేయమన్నాడో వాటిని చంపేసే. నీలో మళ్ళీ తిరిగి పుట్టించొద్దు, వాటిని కలిగి ఉండొద్దు. అప్పుడు సమస్త ఆనందాలకి, సమస్త ఐశ్వర్యానికి, సమస్త ఆయన చేసిన నీకు దేనికి నీ కొరకు ఏమైతే చేస్తున్నాడో దాన్ని అంతటికీ నువ్వే హక్కుదారుడివి. ఎంజాయ్ చేయొచ్చు. హల్లెలూయా. దేవుడి వాక్యం మన వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకుందాం.